సహోదరి సహోదరులు, నువ్వు దయ కలిగిన వ్యక్తివైతే మొదటిగా నీ దయ ఎక్కడ చూపించాలి? నీ భార్యకు చూపించాలి, నీ భర్తకు చూపించాలి, నీ ఇంట్లో ఉన్న సభ్యులకు చూపించాలి. నీలో ఉన్న దయా గుణము, నీలో ఉన్న జాలి గుణము, నీలో ఉన్న ప్రేమతత్వము నీ ఇంట్లో వాళ్ళకు చూపించాలి. నీ ఇంట్లో వాళ్ళని నువ్వు ప్రేమించకపోతే, నీ ఇంట్లో ఉన్న వారి పట్ల నువ్వు దయను చూపించకపోతే బయట వాళ్ళకు చూపించగలవా? ఒకసారి ఆలోచించండి. తన భార్య గొడ్రాలు అని చెప్పి నిందించలా, బెదిరించలా, విడాకులు ఇస్తాను అని చెప్పి వేధించలా. కానీ ఏం చేశాడో తెలుసా? తన భార్యకు గొడ్రాలుతనాన్ని పరిష్కరించగలిగిన దేవునికి ప్రార్థన చేశాడు. సహోదరి సహోదరులు, నీ భర్త వల్ల కావచ్చు, నీ భార్య వల్ల కావచ్చు, నీ మనసులో ఏదైనా వేదన ఉందా, బాధ ఉందా? అలా ఉన్నట్లయితే నువ్వు వెళ్ళి నీ భార్యతో భర్తతో గొడవ పడడం వల్ల ప్రయోజనం లేదు. నువ్వు దేని విషయం బాధపడుతున్నావో, ఎందుకు నలిగిపోతున్నావో వెళ్ళి దేవునితో చెప్పు. దేవుడు సమాధానం ఇస్తాడు. గొడ్రాలుగా ఉన్న తన భార్యను చూస్తూ ప్రతిరోజు భర్త అయినటువంటి ఇస్సాకు మానసికంగా కృంగిపోతే ఏం లాభం? మనసులో మదన పడితే ఏం లాభం? తన ఎదుట ఉన్న మనిషిని నిందిస్తే ఏం లాభం? నిందించలా, వేధించలా, విసిగించలా. అని ఏం చేశాడు? దయ చూపించాడు. ఏం చేశాడు? తన కోసం ప్రార్థన చేశాడు. కాబట్టి చెప్తున్నాను, పత్నిని కూడా దయతో చూడండి, దయ కలిగి చూడండి. భర్తకు ఆరోగ్యం పాడైంది, చాలా కాలంగా ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది. డాక్టర్ గారు అన్నారు ఒకసారి వచ్చి కలవండి అని చెప్పి అన్నారు. వెళ్ళి కలిశారు. రిపోర్ట్లు అన్నీ వచ్చినాయి. అప్పుడు డాక్టర్ గారు పేషెంట్ అయినటువంటి భర్తను మీరు బయటికి వెళ్ళి కూర్చోండి అని చెప్పాను. అంటే భర్త వెళ్ళి బయట కూర్చున్నాడు. లోపల భార్యను పిలిచి, అమ్మ మీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి డాక్టర్ గారు? కొంచెం గుండె ధైర్యం చేసుకోండి. పర్వాలేదు చెప్పండి డాక్టర్ గారు. ఏం లేదమ్మా, మేము చేయగలిగిన ట్రీట్మెంట్ మేము చేసాం, కానీ మెడిసిన్స్కి మీ భర్త శరీరం సపోర్ట్ చేయటంలా ఎక్కువ కాలం బ్రతకడమ్మా. కేవలం వారాలే, కేవలం కొన్ని వారాలే, 2-3 వారాల్లోనే చచ్చిపోతాడు. కాబట్టి 2-3 వారాల్లో చనిపోతాడు. కాబట్టి ఆ విషయం అతను తెలియజేయకండి. ఎంత ప్రేమగా చూసుకోగలరు అంత ప్రేమగా చూసుకోండి. ఆ విషయం మీకు చెప్పాలని చెప్పే నేను మిమ్మల్ని పర్సనల్గా కలవమన్నాను. లోపల భార్యతో డాక్టర్ గారు మాట్లాడుతూ ఉంటే బయట బెంచ్ మీద కూర్చున్న భర్త టెన్షన్ పడిపోతున్నాడు. ఏం మాట్లాడుతున్నారో డాక్టర్ గారు నా గురించి, ఏం చెప్తున్నారో నా గురించి నా భార్యకు అని చెప్పి టెన్షన్ పడిపోతున్నాడు. చెమటలు పట్టేస్తున్నాయి. ఈ లోపల భార్య బయటకు వచ్చింది. టెన్షన్ పడిపోతున్న భర్త అడుగుతున్నాడు, ఏమన్నారు డాక్టర్ గారు? చాలాసేపు మాట్లాడారు డాక్టర్ గారు నీతో. ఏమన్నారు? ఏమీ మాట్లాడట్లా. డాక్టర్ గారు చెప్పారు కదా ఈ విషయం బయట చెప్పొద్దని. హామ్గా ఉంది. ఏమీ మాట్లాడవేమిటి? డాక్టర్ గారు నా గురించి ఏం చెప్పారు? ఏదో ఒకటి చెప్పు అని ఆ భర్త పాపం వేదంతో అంటే, ఏం చెప్పమంటావు? రేపో మాము నువ్వు చస్తావంట. అది చెప్పారు. వెళ్ళిపోయిందండి. వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడ ప్రాణం పోయిందండి. ఇప్పుడు ప్రాణం పోయిందంటారా లేక ప్రాణం తీసిందంటారా? డాక్టర్ గారు చెప్పింది ఏమిటి? కొంచెం జాగ్రత్తగా చూసుకో తల్లి. ఏమి చేసింది ఏమిటి? ఉన్నాడు ప్రాణం కాస్త 3 వారాలు కూడా ఉంచలా, పంపించేసింది. చెప్పొచ్చేది ఏమిటయా అంటే, భర్తతో కావచ్చు, భార్యతో కావచ్చు, దయగలిగి ప్రవర్తించండి. భార్యలో బలహీనతలు ఉండొచ్చు, భర్తలో బలహీనతలు ఉండొచ్చు, ఆత్మీయంగా బలహీనత కావచ్చు, శారీరక బలహీనత కావచ్చు. దయగలిగి మాట్లాడండి. జ్ఞాపకం ఉందా? యోసేపు సహోదరులు, యోసేపు ప్రధానమంత్రి అయిన తర్వాత తన సహోదరులు సహాయం కోసం వచ్చినప్పుడు, వాళ్ళు వచ్చింది తన సహోదరులే అని తెలిసినప్పుడు యోసేపు తన ఏడుపు ఆపుకోలేక గబగబా అక్కడి నుంచి వెళ్ళి తన గదిలో, తన ఇంట్లో బిగ్గరగా ఏడ్చాడు. ఆ తర్వాత తిరిగి వచ్చి
మీరు నాకు కీడు చేశారు, కానీ ఆ కీడును దేవుడు మేలుగా మార్చేశాడు. మీరు దిగులు పడకండి, భయపడకండి, నేను మీకు ఏ కీడు చేయను. మీరందరూ కలిసి వచ్చి నాతో పాటు ఈ దేశంలో హాయిగా బ్రతకండి. ఏం కనిపిస్తుంది మీకు? అన్నయ్యలు మంచోళ్ళ? మంచోళ్ళు కాదు. ఎవరు మంచోళ్ళు వీళ్ళల్లో? యోసేపు మంచోడు. కీడు చేసినటువంటి తన సహోదరులకు యోసేపు ఏం చేస్తున్నాడు చెప్పండి? మేలు చేస్తున్నాడు. ఎందుకు మేలు చేయగలిగాడు? వారి పట్ల జాలిపడ్డాడు కాబట్టి, వాళ్ళ పట్ల దయ కలిగి ఉన్నాడు కాబట్టి. వాళ్ళు మంచోళ్ళు కాదో అన్నంత మాత్రాన యోసేపు తన మనసును మార్చుకోలా. సహోదరుడా, సహోదరి, అమ్మ విను, నీ భర్త మంచోడు కాకపోవచ్చు, నీ భర్త మంచోడు కాకపోవచ్చు అని చెప్పి నువ్వెందుకు చెడుతనం కావాలి? నీ మంచితనం ఏమైంది? నీ ఆత్మీయత ఏమైంది? కాబట్టి చెప్తున్నా, మంచోడైతే నా మొగుడు. ఒకసారి ఒక సహోదరి వాక్య పరిచయం చేసిన తర్వాత అబ్రహాముకు శారా లోబడి యజమానుడు అని పిలిచింది, అంతగా భర్తను గౌరవించింది అని నేను ప్రసంగం చేసిన తర్వాత ఒక సహోదరి వచ్చి ఈ మాట అంటుంది, బ్రదర్, నా భర్త కానీ అబ్రహాము లాంటి వాడైతే నేను కూడా ఏమైందంటే ఈమె శారా అయిపోద్దట. అదే ఆమె చెప్తుంది, నా భర్త కానీ అబ్రహాం అయితే నేను శారాను అయిపోయేదాన్ని. నా భర్త అబ్రహాము కాదు కాబట్టి నేను కూడా శారాను కాదు, అందుకే ఏరా పోరా అని చెప్పి అంటాను. అర్థం లేదు దాంట్లో. ఈ సహోదరులు ధరించండి. ఏం ధరించాలి? జాలిని, దయను, వినయమును, సాత్వికత్వమును, దీర్ఘశాంతమును ధరించండి. మళ్ళా అడుగుతున్నా, మీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, చక్కగా రెడీ అయినప్పుడు మీరు చూస్తారా, చూడరా? చాలా బాగుంది చీర అంటారా, అనరా? చాలా బాగుంది డ్రెస్ మీద అని చెప్పి అంటారా, అనరా? మొదటిగా ఎవరు చూపిస్తారు? మీరు సాధారణంగా ఇంట్లో ఉన్న వాళ్ళకే చూపిస్తారు. ఎలా ఉందండి నా శారీ అని చెప్పి భార్య అడుగుతుంది, ఎలా ఉంది నా డ్రెస్ అని చెప్పి భర్త అడుగుతాడు. ఎవరికి చూపిస్తున్నాం మనం ధరించిన వస్త్రాన్ని? మొదటిగా ఇంట్లో ఉన్నటువంటి వారికే. మరి వస్త్రాలు చూపిస్తున్నాం కదా, మరి దేవుడు ధరించమన్న వస్త్రం ఏంటి చెప్పండి? దయను ధరించండి. ఎవరు చూపించాలి? ప్రతి ఒక్కరికి దయను చూపించండి. పతికి, పత్నికి, పిల్లల పట్ల దయను చూపించండి. అది అత్యవసరం. ఆయన దయను, ఆయన ప్రేమను, ఆయన జాలిని నేను నా జీవితంలో ప్రతి చోట కనపరుస్తాను అన్నవారు ఉంటే ఒకసారి చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఆత్మఫలములో మరొక అద్భుతమైన లక్షణము దయాలుత్వము, దయగలిగిన తత్వము. ఈరోజు మాతో మాట్లాడాం. కఠినమైన మనస్సు కలిగిన భర్తగా, కఠినమైన మనస్సు కలిగిన భార్యగా, తల్లిగా, తండ్రిగా ఉండక ఆయన జాలి కలిగిన మనస్సు, దయగలిగిన మనస్సు మా అందరికీ దయచేయండి. మా చుట్టూ సైతాను చేత గాయపరచబడి కొన ఊపిరితో మిగిలిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పట్ల జాలిపడి వారిని నీ సన్నిధికి నడిపిస్తే వాళ్ళు ఆదరించబడతారు, ఆశ్రయాన్ని పొందుకుంటారు, నిన్ను ఆధారం చేసుకుంటారు. కాబట్టి వారిని నీ సన్నిధికి నడిపించే మనసు మాకు దయచేయండి. దయను, క్షమను, జాలిని గుర్తించులాగున మేము జీవించే బ్రతుకు మాకు దయచేయమని, నువ్వు కలిగున్న ఈ మనస్సు మేమును కలిగి ఉండులాగున కృప చూపించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.